నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఇది పార్ట్ 2గా చేస్తున్నాను. మన జీవితాలకి బేస్మెంట్ ఏంటి? విద్యా, ఉద్యోగం, వైద్యం, ఈ మూడే. నిజంగా ఇల్లు కట్టుకోవాలంటే ఎంత ఆలోచిస్తాం? ప్రాపర్గా బేస్మెంట్ వేసుకోవాలి అని అనుకుంటాం. మంచి సిమెంట్ తీసుకొచ్చి, మంచి కంకర తీసుకొచ్చి కలుపుకొని వేసుకుంటాం కదా. ఒక ఇల్లుకి మనం అంత జాగ్రత్తలు తీసుకున్నప్పుడు, ఆ బేస్మెంట్ ప్రాపర్గా ఉండాలి అని అనుకున్నప్పుడు, మన జీవితానికి కావాల్సింది, మన బిడ్డల భవిష్యత్తులకి కావాల్సింది ఒకటే ఒక బేస్మెంట్. విద్యా, ఉద్యోగం, వైద్యం, ఈ మూడు ఉంటే చాలు. వీటిల్లో విద్యా, ఉద్యోగం అనేది చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసి ప్రభుత్వాలు వాళ్ళ పార్టీస్ వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి మాత్రమే ఫ్రీ అనౌన్స్మెంట్స్ చేస్తారు. నాకు తెలిసి వాళ్ళు చేశారు, ఓకే. సో ఏ కండిషన్లో చేశారు ఏంటి, ఇప్పుడు వాళ్ళని తప్పుపడతా కూర్చోలేము మనం, అవసరం లేదు. అంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా పార్టీ గెలవాలనే ఉద్దేశంతో చెప్పారు. పవన్ కళ్యాణ్ గారికి ఇట్లాంటి అవగాహన ఉన్నప్పటికీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేశారు, ముందరకు వచ్చారు. ఆయనకి ఇష్టం లేకపోయి ఉండొచ్చు బహుశా, నాకు తెలియదు. అయినప్పటికి కూడా అనౌన్స్ చేశారు. ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. 1942 crores ఎవ్రీ ఇయర్ ఖర్చు పెడుతున్నారు. నిజంగా జనాల్లో రావాలా డిఫరెన్స్? అయ్యా, జనాలు చెప్పగలగాల ఏంటి, ఎవరు రూలర్స్ ఇక్కడ? జనాలే రూలర్స్. సో వాళ్ళు ఏదో గెలిచేశారు, వాళ్ళు చెప్పింది మనం విన్నంతసేపు మన బతుకులు ఎట్టుంటాయి? అలాగే ఉంటాయి. అలా కాదు కదా. ఏం జరుగుతుంది, ఒకరికిద్దరికి ఆలోచన వచ్చినంత మాత్రాన కాదు కదా. మీరు తెలుసుకోగలగాలి కదా. మహిళలు ఉన్నారు, సీట్ల కోసం చెప్పులతో కొట్టుకునేది ఏంది? మీ బిడ్డల భవిష్యత్తు మటుకు సంకనాగిపోతూ ఉంటే మీరు మటుకు సీట్ల కోసం చెప్పులతో కొట్టుకుంటారా? ఆలోచించాల్సిన అవసరం లేదా? ఇదే ఈ బాధ్యత అంటే? ఇదేనా బాధ్యత అంటే? అసలు కానే కాదు కదా. ఆలోచించండి. బస్సు ఎక్కినప్పుడు జరంత సోయితో ఆలోచించండి. ఫ్రీ పథకాలు తీసుకునే వాళ్ళు కూడా ఆలోచించండి. ఫస్ట్ మూడే ఇవ్వమని చెప్పండి సక్రమంగా. విద్యా, ఉద్యోగం, వైద్యం, ఈ మూడు చెప్పండి. ఈ మూడు ప్రాపర్గా ఇవ్వమని చెప్పండి. ఆ రోజు నేను బస్సు ఎక్కి తిరుగుతాను హార్ట్ఫుల్గాని. ఎందుకంటే ఆ రోజు బస్సు ఎక్కాల్సిన కండిషనే రాదు మీకు. మీ బిడ్డ మంచిగా చదువుకొని ఉద్యోగం చేసుకుంటామంటే మీరు ఫ్రీ బస్ ఎక్కాలన్న ఆలోచన వస్తుందా మీకు? రాదు కదా. ఇది ప్రభుత్వాల్లో అవేర్నెస్ కలిగించాలి. పార్టీస్ అదే విధంగా చెప్తాయి. పార్టీల్ని తప్పుపడడం కాదు ఇక్కడ. ఇది కాదు కావాల్సింది. ఆల్ని తప్పుపడతా కూర్చుంటే జరగాల్సింది జరగదు. ఏదో ఆలోచన వచ్చింది మా బోటోళ్ళకి, ఏదో చెప్తే అన్నా సరే జరంత జాగ్రత్తగా విని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయగలగండి. బస్ ఎక్కిన తర్వాత ఫ్రీ బస్సు నాకు అవసరం లేదని డబ్బులు పే చేయండి. దాని వీడియో రికార్డ్ చేసుకుని ఏదో సోషల్ మీడియాలో పెట్టండి. ఇంకొకరికి అవేర్నెస్ వస్తుంది. అప్పుడు తెలుసుకుంటాయి ప్రభుత్వాలు కూడా జరంత సీరియస్గా తీసుకుంటాయి దీన్ని. ఈ డబ్బులు తీసుకెళ్ళి ఇంకో దాని మీద పెడతాయి, డెవలప్ చేస్తారు. మూడే కావాలి మనకి: విద్య, ఉద్యోగం, వైద్యం. అంతే. ఎటువంటి ఫ్రీ అనౌన్స్మెంట్స్ అవసరం లేదు.